గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం నుండి 30వ అధ్యాయము 21, 22, 23 వచనాలు ధ్యానించుకుందాం. భూమిని వణికించినవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. చదవబడిన వాక్యంలో మనం చూస్తే భూమి భరించలేనివి ఈ 4 గురించి కూడా మహా జ్ఞానముతో భక్తుడైన ఆగూరు చెప్తున్న మాటలు ఇవి. ఏంటట? రాజరికమునకు వచ్చిన దాసుడు. ఒక దాసుడు రాజు అవుతే తప్పేంటండి అనే ఆలోచన వస్తుంది చదివినప్పుడు. రాజరికమునకు వచ్చిన దాసుడు అనే మాట. ఇక్కడ 4 ఎగ్జాంపుల్స్ కూడా భక్తుడు ఏ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడంటే, వాళ్ళ జీవితంలో దేవుని దయ వల్ల ఉన్నత స్థితికి వచ్చిన, వాళ్ళ హృదయములో ఉన్న దేవునికి విరోధకరమైనటువంటి మనస్సు మారకపోతే అది ఎంత దౌర్భాగ్యానికి దిగజారుతుందో, వారి హృదయము కాఠిన్యమై, వారి హృదయము మూర్ఖమైన హృదయాలకి ప్రమోషన్, ఎలివేషన్, వారి జీవితంలో ఉన్నతమైన స్థితి వచ్చిందంటే వారు ఎంత దారుణంగా ఈ లోకంలో ఉన్న శాంతి సమాధానాలని ఆటంకపరుస్తారు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. రాజరికమునకు వచ్చిన దాసుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సౌలు గారు. రాజు అయిన సౌలు మనకు తెలుసు, ఇశ్రాయేలుకు మొదటి రాజు. అతడు ఒక సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని రాజుని చేసినప్పుడు ఇశ్రాయేలులో అతి చిన్న గోత్రమైన బెన్యామీను గోత్రంలోంచి నువ్వు రాజు అవుతావంటే అతడే ఊహించలేకపోయాడు. నేనే పాటి వాడిని, నా గోత్రం ఏ పాటిది అని ఆశ్చర్యపోయాడు. కానీ అదే వ్యక్తిని రాజుని చేసిన దైవ సేవకుడైన సమూయేలు ఎందుకు ఇతన్ని రాజు చేశానని కూర్చుని ఏడ్చాడు. కారణం ఏంటంటే అతడు రాజు అయిన తర్వాత గర్వించిన వాడై అదే ప్రవక్త యొక్క అంగీని చింపి అతన్ని బహుగా బాధపరిచాడు. మూలాలు మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుండి వచ్చామో, ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా మన పూర్వపు పరిస్థితి ఏంటి అని మర్చిపోకూడదు. అలా మర్చిపోతే అటువంటి వ్యక్తి, అటువంటి దాసుడు రాజు అయితే ఈ లోకానికే, ఈ యొక్క సంఘముకే, ఈ యొక్క సమాజానికే బాధకరము, శాంతిని, సమాధానాన్ని పోగొడతాడు. కానీ దానికి పాజిటివ్ ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే భక్తుడైన దావీదు కూడా సౌలు లాంటి వాడే, సామాన్యుడే. కానీ దావీదుని రాజుని చేసిన తర్వాత తన్ని రాజుని చేసిన దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అతన్ని అభిషేకించిన, పట్టాభిషేకం చేసిన సమూయేలు ప్రవక్తకి ఎంతో గౌరవం ఇచ్చాడు. పాపం, ప్రతి ఒక్క వ్యక్తిలో పాపం ఉంటుంది, కానీ గర్వహంకారం అనేది చాలా భయంకరం. దావీదు పాపం చేసినప్పుడు నాతాన్ అనే దైవ సేవకుడు వెళ్ళి గద్దిస్తే ఆ గద్దెంలోకి లోబడ్డాడు, పశ్చాత్తాపడ్డాడే కానీ దైవ సేవకుడిని బాధపరచలేదు. కాబట్టి ఒక దాసునిగా ఉన్న వ్యక్తిని దేవుడు రాజుగా చేసిన తర్వాత అతని యొక్క హృదయం ఏ విధంగా ఉండాలి? అలాగే నెక్స్ట్ పాయింట్, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. మూర్ఖులు ఉంటారు, దుర్మార్గ హృదయం కలిగిన వారు. వారికి డబ్బులు లేకపోతే, కడుపు నిండా అన్నం లేకపోతే అణిగి ఉంటారు. వారికే 4 డబ్బులు కనుక చేతిలోకి వస్తే కనుక వారిని కంట్రోల్ చేయడం ఎవడం వల్ల కాదు, వారు ఎగిరెగిరి పడతారు. అటువంటి వారి గురించి చెప్తున్నాడు. 3వదిగా చూసినట్లయితే కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీ. కంటకురాలంటే కఠినమైన, కలహప్రియమైనటువంటి చేదు స్వభావం కలిగిన స్త్రీ. ఆమెకు పెళ్ళైతే ఆమె యొక్క వైవాహిక జీవితము ఎంతో అశాంతిగా ఉంటుంది. కుటుంబం ఎప్పుడు కూడా గొడవలతోనే నిండి ఉంటుంది. కాబట్టి అటువంటి స్త్రీ కూడా డేంజరస్
అని చెప్తున్నది వాక్యం. 4వదిగా యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. ఏమండి, ఒక దాసిగా ఉండి ఆ దాసి యజమానురాలికే హక్కుదారురాలైందనుకోండి, అది చూడడానికి ఎంత భయంకరంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, తప్పే ఉందండి, ఒక దాసిగా ఉండి యజమానురాలై అంత ఉన్నత స్థితికి ఎదిగితే తప్పే ఉంది? తప్పు లేదు. పాజిటివ్ ఎగ్జాంపుల్గా రూతుని తీసుకోవచ్చు. ఏ పొలంలో అయితే పరిగేరుకుందో ఆ పొలానికి యజమానురాలైంది. ఎస్తేర్ని తీసుకోవచ్చు. ఎక్కడ బానిసగా ఉందో అక్కడే రాణిగా ఉంది. కానీ ఇక్కడ ఆ పాజిటివ్ ఎగ్జాంపుల్ గురించి చెప్పట్లేదు, దుర్మార్గపు మనసు కలిగిన విషయాల గురించి చెప్తున్నాడు. దుర్మార్గపు మనసు కలిగి దాసురాలు యజమానురాలైతే ఎలా ఉంటుంది? ఉదాహరణకి దాసి అయినటువంటి హాగరట తన యజమానుడికి ఒక భార్యగా తనతో కాపురం చేసిన తర్వాత, బిడ్డను కన్న తర్వాత, హాగర్ గర్భవతి అయిన తర్వాత తన యజమానురాలైన సారాయిని తక్కువగా చూసి బాధపరిచిందట. కనుక ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు మన స్థితిగతులు మారినా మన ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లేకపోతే, అంటే మనం ఇంకా అదే కఠినము, అదే దుర్మార్గము, అదే మూర్ఖత్వం కలిగి ఉంటే, దేవుడు మనకి ఇచ్చే ప్రమోషన్ మనకి ఇంకా ఘోరమైన నాశనం తెస్తుంది. అనేకులకు నాశనకరంగా మారుతాం. కానీ దేవుని యొక్క ప్రమోషన్, దేవుని యొక్క అనుగ్రహము మనలను మారు మనసులోనికి నడిపించడానికి ప్రేరేపించాలి. ఇంత అల్పుడను, అర్హత లేని వాడిని, పాపినైన నన్ను నా దేవుడు ఎంతగా దీవించినప్పుడు నా జీవితం ఇంకా దీనురాలుగా మారాలి, దీనుడిగా మారాలనే హృదయంలో మనకు ఉంటే, అట్టి జీవితం మనం కలిగి ఉంటే, దేవుడు ఇంకా అనేక ఆశీర్వాదాలకు మనల్ని వారసులు చేస్తాడు. కాబట్టి మన ప్రమోషన్, మన క్యారెక్టర్ మారకపోతే మనకి ఏమాత్రం లాభకరం కాదు. దేవుడు మనల్ని హెచ్చించే కొలది దేవునికి ఇష్టమైన రూపంలో నీతి, యథార్థత, దీన మనసు కలిగి జీవిద్దాం. దేవుడిచ్చే ప్రమోషన్కి మనము అర్హులుగా మారి ఇంకా అనేకమైన దీవెనలు పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీవు మమ్మల్ని హెచ్చించే కొలది, దీవించే కొలది మేమింకా నీకు ప్రీతికరంగా మారే జీవితం దయచేయండి. మీరు మమ్మల్ని హెచ్చించుచుండగా మా ప్రవర్తన పరిశుద్ధంగా మారకపోతే అది మాకు దీవెనకరము కాదు, మా చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఆశీర్వాదం కాదు. కాబట్టి మా బ్రతుకులను మార్చుకుంటూ మీ అనుగ్రహ ఐశ్వర్యము మమ్మలను మారు మనసునకు ప్రేరేపించి ఇంకా నీకు ప్రీతికరంగా జీవించే వారిగా మమ్మలను మార్చమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఇప్పుడెల్లప్పుడు మనం రక్షించి కాపాడి దీవించును గాక. ఆమెన్. 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 God bless you. Have a very blessed day. ప్రైజ్ ద లార్డ్. జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ వారు నిర్వహిస్తున్న నీ వాక్యమే నాకు శాంతినిచ్చిన సువార్త సభలు జూలై 7th, 8th, 9th డేట్స్ లో జరుగుతున్నవి. టైమింగ్స్: మార్నింగ్ 9 to 11 కన్ఫెషన్ ప్రేయర్, మార్నింగ్ 11 to ఆఫ్టర్నూన్ 1 ప్రైజ్ అండ్ వర్షిప్, అండ్ ఈవినింగ్ 6 to 10 ఉద్యోగ సభలు జరుగుతున్నవి. అడ్రస్: EAR స్కూల్ గ్రౌండ్స్, మెర్సీ కాలనీ, కొంతమూరు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఇదే మా ఆహ్వానం. దూర ప్రాంతాల నుండి వస్తున్న వారికి ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయబడుతుంది. మరిన్ని వివరాల కొరకు డిస్ప్లే చేయబడుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి అందరూ మీ కుటుంబ సభ్యులతో వచ్చి ఆశీర్వదించబడండి. గాడ్ బ్లెస్ యూ.